కార్తీక్ వాళ్ళ తాతయ్య అయితే కార్తీక్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. నువ్వు కానీ నువ్వు మీ అమ్మ మా ఇంటికి రావచ్చు, మీ ఇద్దరు మాత్రమే మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండొచ్చు, అంతేగాని నీ భార్యను కానీ తన కూతుర్ని కానీ తీసుకురావడానికి వీల్లేదు, నువ్వు ఉండాలనుకుంటే మా ఇంటికి వచ్చి ఉండొచ్చు అని చెప్పి తాతయ్య అంటూ ఉంటాడు. అది వినగానే కార్తీక్ అలాగే దీప ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక దీప అయితే ఆ మాట వినగానే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ ఇలా వాళ్ళ తాతయ్య అలా అనేసరికి కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి తాతయ్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దీప ఎలాంటిదో నీకు తెలుసా? దీపని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. తను బలవంతంగా మెడలో తాళి కట్టించుకుంది అంతే తప్ప తనేమీ కావాలని ఇదంతా చేయలేదు. అయినా దీపని నువ్వు అలా అంటావేంటి తాతయ్య? దీప ముందు మీ కోడల్ని కాపాడింది, ఆ తర్వాత మొన్నే మీ మనవరాళ్ళు కూడా కాపాడింది. అలాంటి దీపకి మీరు కృతజ్ఞత ఇవ్వాలి కానీ ఇలా అంటే ఎలా తాతయ్య? దీప చాలా మంచిది తాతయ్య, దీప గురించి మీరు అర్థం చేసుకోండి తాతయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు నా ఇంటికి రావడానికి వీల్లేదని అంటూ ఉంటాడు. అది వినగానే కార్తీక్ అయితే ఏంటి తాతయ్య మీరు దీపని అలా ఎలా అనగలరు? దీప గురించి మీకు పూర్తిగా తెలియదు. దీప ఎంత మంచిదో నాకు మాత్రమే తెలుసు. నేను వస్తే నా కుటుంబంతోనే వస్తాను. నేను నా భార్య నా పిల్లలతో కలిసే వస్తాను నేను, అంతేగాని దీపను వదిలిపెట్టి నేను రాను. దీప నా భార్య అని చెప్పి దీపను పట్టుకొని గట్టిగా చెప్తూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే మౌనంగా ఉండిపోతాడు. అది చూసి దీప అయితే అలా కార్తీక్ని చూస్తూ ఉండిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.